హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. 69th ఫిలింఫేర్ అవార్డ్ లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు అల్లు అర్జున్కి వరించింది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికీ రాని అవార్డు అది. ఫస్ట్ టైం అల్లు అర్జున్కి వచ్చింది. చాలా ఆనందపడ్డారు. మళ్ళీ 17th ఫిలింఫేర్ అవార్డ్స్ ఈ ఇయర్లో అనౌన్స్ చేశారు. ఏ మా హీరోస్ కానీ ఏ సినిమాలకి ఏ కేటగిరీస్లో ఇచ్చారనేది. అయితే ఈసారి తెలుగు చిత్రానికి వచ్చినప్పటికీ తెలుగు హీరోలు ఎవరికి కూడా నేషనల్ అవార్డు రాలేదు. బట్ ఏ సినిమాలకి వచ్చాయి ఏంటనేది వీటికి సంబంధించి ఒక పూర్తి లిస్ట్తో పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు, సినీ క్రిటిక్. నమస్కారం అన్న. నమస్తే. లాస్ట్ టైం బన్నీ గారికి వచ్చింది, బట్ ఈసారి కత్కే 2కి వచ్చింది, బట్ ఏ హీరోకి కూడా రాలేదు. ఇంకా మరీ కష్టమా? ఓన్లీ బన్నీ ఒకటేనా? కష్టమా బన్నీ ఒకటేనా అంటే యాక్చువల్గా కంప్లీట్ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్ అంటే అన్ని లాంగ్వేజెస్ చూసుకుంటారు. తులు లాంగ్వేజ్ కూడా ఒకటి ఉంది తెలుసా? కన్నడలో లోపల ఒక చిన్న తెగ తులు వాళ్ళు సినిమాలు తీస్తారు. వాళ్ళకు కూడా 63rd ఫిలింలో ఒక అవార్డు వచ్చింది, పింగారా. ఆ పింగారే ఇప్పుడు కాంతారా. దాని గురించి ఎందుకు చెప్పాను అంటే సేమ్ ఆ పింగారా సినిమా తీశారు యాజ్ ఇట్ ఈస్ కాంతారా కంటే ఇంకా బాగుంటుంది పింగారా చెప్పాలంటే. వాళ్ళ ఒరిజినల్ ట్రెడిషన్. ఓకే. అండ్ దాన్ని అంతటితోనే వదిలేయకుండా కమర్షియలైజ్గా ఉండాలని రిషబ్ శెట్టి కాంతారా తీశాడు. దాన్ని బేస్ చేసుకున్నారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. అండ్ ఆ తులు లాంగ్వేజ్లో దానికి ఎందుకు అవార్డు వచ్చిందంటే నిజంగా వాళ్ళ సమస్యల కోసం పోరాడారు, కానీ వాళ్ళకి న్యాయం చేసింది కాంతారా. కాంతారా వాళ్ళందరికీ సినిమా తెలిసేసరికి గవర్నమెంట్ వాళ్ళకి 2,000 పెన్షన్ మంజూరు చేసింది అడవిలో ఉండే వాళ్ళకి. సో ఇంత మంచిగా జరిగింది దీనివల్ల. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంతారా అనేది పింగారాకి కాపీ, పైగా నవరస అనే సాంగ్ని కాపీ చేసి మనకి వరాహ రూపం తీసుకొచ్చారు. అండ్ బేసిక్గా ఎందుకు ఇన్ని కాపీల గురించి చెప్తున్నాను అంటే ఒక రీమేక్ సినిమాకి కానీ ఒక కాపీ సినిమాకి కానీ అవార్డులు ఇవ్వకూడదు. యాక్చువల్లీ అవార్డు కమిటీ ఈసారి కూర్చున్న అవార్డు కమిటీ ఎవరో నాకు తెలియదు, కానీ ఇవ్వకూడదు బేసిక్గా. అందులో ఎంత నీతి ఉన్నా. నెక్స్ట్ కాంతారాలో వీళ్ళు చూసిన కోణం ఏంటంటే వీళ్ళు అడవులను సంరక్షిస్తున్నారు కదా, అందుకని చెప్పి కాంతారాకి అవార్డు ఇచ్చారు అని. లాస్ట్ టైము అల్లు అర్జున్కి అవార్డు ఇస్తే అడవులను నాశనం చేసే ఒక స్మగ్లర్కి ఎలా ఇస్తారండి అవార్డు అని చాలా మంది నిరసనలు చేశారు. జై భీమ్కి ఇవ్వాలి అని. జై భీమ్ కనే కనుక దేనికైనా ఇవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళకి అది నచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్. దానికి ఎందుకు ఇచ్చారు, దీనికి ఎందుకు ఇవ్వకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో లాస్ట్ టైము వీళ్ళు ఇప్పుడున్న కమిటీ ఏం చేసిందంటే లాస్ట్ టైం వచ్చినటువంటి ఫిర్యాదులను మైండ్లో పెట్టుకొని దాన్ని సవరించేలాగా ఇది ఇచ్చారు. దానికి కూడా రీసెంట్ జరిగిన ఒక ఇష్యూ కూడా కారణం. మొన్న పవన్ కళ్యాణ్ అనే ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉంటూ ఇలా ఒకప్పుడు అడవులను సంరక్షించే వాళ్ళండి హీరోలు, ఇప్పుడు నాశనం చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు అని చెప్పి కేంద్రానికి లెటర్ కూడా రాశాడు. లెటర్ రాసి అలాంటి సినిమాలకు మీరు అవార్డు ఇచ్చారండి, అలాంటి నటులకు అవార్డు ఇచ్చారండి అని ఫిర్యాదులు చేశారు. సో వాళ్ళు ఆ ఫిర్యాదు ఎప్పుడో జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు, ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటే అడవులను కాపాడే సినిమాలు ఏమున్నాయి అని చూస్తే రానా నటించిన అరణ్య ఉంది. అది కూడా అడవిని బిడ్డలా కాపాడుకుంటారు వాళ్ళు. తర్వాత రిషబ్ శెట్టి కాంతారా ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో కాంతారానే ఎందుకు పిక్ చేశారు అంటే కాంతారా ఆల్రెడీ మన ఐక్యరాజ్య సమితిలో ప్లే అయింది. మోడీ గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఆ సినిమా చూసి బాగుంది అని అప్పట్లో చెప్పారు. కాబట్టి కాంతారాకి ఇచ్చారు అంతే. వాళ్ళు చెప్పారు కాబట్టి దానికంటే దీనికి వెయిటేజ్ ఉంది కాబట్టి. ఒరిజినల్ గా చెప్పాలి అంటే దీనికంటే యాక్చువల్గా అరణ్య ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఎలిజిబుల్ ఫర్ అవార్డ్. వీళ్ళు ఈ కేటగిరీ వీళ్ళు ఆలోచించిన కేటగిరీలో వీళ్ళ ఆలోచన ఇలా ఉంది కాబట్టి. ఇన్ కేస్ ఇలా వీళ్ళు ఆలోచించకుండా ఇంకేదన్నా సినిమాకి ఇవ్వాలని ఇంకా బోల్డ్ ఉన్నాయి సినిమాలు దీనికి మించి కూడా. అండ్ కాంతారాలో ఉన్న ఇంకో మైనస్ ఏంటంటే ప్లస్నే మనం చూస్తాం, మైనస్ కూడా ఉంది చిన్నగా. ఇది మూఢ నమ్మకాలని ప్రొజెక్ట్ చేస్తుంది సొసైటీకి అనే ఒక చిన్న వాదన ఉంది. అండ్ అలాగే వాళ్ళ ఎప్పుడో అంటే ఆ వాదన వీళ్ళకే కాదు, అమ్మోరు టైం నుంచి ఉంది. అమ్మోరు సినిమా దగ్గర నుంచి గ్రామ దేవతల ప్రతి సినిమాకి కూడా చూసి పూనకాలు తెచ్చుకొని అబ్బాబా భక్తి వాళ్ళతో ఉప్పొంగిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇది మూఢనమ్మకాల్ని ప్రొజెక్ట్ చేస్తుందండి. మనిషికి పుణకాలు రావడం ఏంటి, దేవుళ్ళు రావడం ఏంటి, ఇదేంటి అదేంటని హేతువాదులు కూడా ఉంటారు. అర్థమైందా? సో ఒక సినిమా అందరినీ సాటిస్ఫై చేయాలి, హేతువాదుల్ని సాటిస్ఫై చేయాలి, ఇటు వీళ్ళని సాటిస్ఫై చేయాలి, ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయాలి, అంటే లాజిక్ వెతికే వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తేనే
దానికే అంటే ఒక అర్హత ఇస్తారు, అంటే ఎలాంటి ఫిర్యాదులు ఉండకూడదు. సో ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసిన కాంతారా ఎందుకు చేశారు అంటే కూడా అదే రీజన్. లాస్ట్ టైం ఇచ్చినటువంటి అవార్డుని చాలా మంది తిరస్కరించారు. అంటే ఏంటి, ఈ హీరో అడవులు నాశనం చేస్తే ఆ హీరోకి ఉత్తమ నటి ఇచ్చారు అని. ఇప్పుడు ఇంకో హీరోకి ఇచ్చారు, రిషబ్ శెట్టికి ఇచ్చారు. ఎందుకంటే అడవిని కాపాడాడు అనే మూలంతో దాన్ని సవరించుకునేలాగా ఈ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు క్లారిటీ. నెక్స్ట్ తర్వాత ఇంకా చాలా మందికి ఇచ్చారు, ఒకసారి చూద్దాం. అలాగే ఉత్తమ నటి మన నిత్యా మీనన్కి ఇచ్చారు. ఆ తిరచిత్రంబలం సినిమాకి ఇంకా బోల్డ్ అన్న అవార్డులు వచ్చాయి, కూల్గా క్లాసిక్గా నీట్గా తీశారు అని చెప్పేసి. నిత్యా మీనన్ అంటే ప్రతి ఇయర్ ఆవిడకి ఏదో ఒక అవార్డు ఇచ్చినా తక్కువే. బికాజ్ నిత్యా మీనన్, సాయి పల్లవి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కొంతమంది వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కువ సినిమా తీశారు అంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఇంత క్యారెక్టర్ అయినా ఉండని ఆ హావభావాలతో రంజింపజేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి ఎప్పటికీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటానే ఉంటారు. ఇంకా ఉంచా ఈ సినిమాకి ఇచ్చారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం యాక్చువల్లీ హిందీలో. అది కూడా మంచి ఆర్టిస్టిక్ వేలో సినిమా, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు అవార్డులు వచ్చిన సినిమాలన్నీ ఎవరైనా చూడకపోయి ఉంటే ఐ సజెస్ట్ దేమ్, ఒకసారి ఓటీటీలో ఉంటాయి, అట్లీస్ట్ ఒకసారైనా చూస్తే మళ్ళీ వాళ్ళకి అర్థమవుతాయి ఎందుకు ఇచ్చారు అవార్డులని. నెక్స్ట్ అలాగే పొన్నియిన్ సెల్వన్కి 2-3 అవార్డులు వచ్చాయి. ఫోటోగ్రఫీ వైజ్గా వచ్చింది అండ్ అలాగే ఏఆర్ రెహమాన్కి మ్యూజిక్ వైజ్గా వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ అండ్ దానికి అర్హత ఉంది ఆ అవార్డుకి యాక్చువల్గా చెప్పాలి అంటే. చాలామందికి అర్థం కాలేదు అన్నారు సినిమాకని. అండ్ ఒక సాంగ్ కూడా తీసేశారు, మాట్లాడు సై అనే ఒక పాట ఉంటుంది, ఆ ఫస్ట్ పార్ట్లో రావాలి కానీ ఆ సాంగ్ లెంత్ ఎక్కువైందని ట్రిమ్ చేశారు. థియేటర్లో ప్లే అవ్వాలా, ఓటీటీలో కూడా ప్లే అవ్వాలా, బట్ యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది, ఆ సాంగ్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా చాలామందికి ఇచ్చారు, జానీ మాస్టర్, సత్యకృష్ణన్, సతీష్ కృష్ణన్, బాగుంది. మలయాళం సినిమా సౌదీ వెలక్క, అండ్ అలాగే ఒరియా సినిమా దమన్, మరాఠీ సినిమా వాల్వి, హిందీ సినిమా గుర్మోహర్, బెంగాలీ కబేరీ అంతర్జాన్, పంజాబీ భాగీ దీది. ఇవి సో ఎవరికి అన్యాయం చేయాల, ప్రతి లాంగ్వేజ్ని వీళ్ళు బాగానే పట్టించుకున్నారు, అందరినీ పట్టించుకున్నారు. తెలుగులో కార్తికేయ 2నే ఒక ప్రాంతీయ చిత్రం లాగా అవార్డు ఇచ్చారు, అంతేగాని స్ట్రైట్ తెలుగు సినిమాకి ఈసారి అయితే అవార్డు ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళని మెప్పించలేదేమో మేబీ ఎవరైతే కూర్చున్నారో ఆ టీంని. సో ఇది ఓవరాల్గా జరిగింది. అండ్ నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మళ్ళీ ఎలాగిస్తారు అంటే ఈ ఇయర్ కూడా 2022 సంబంధించిన ఇయరే. ఇప్పుడు మళ్ళీ 2023 ఉంది, 24 ఉంది, 25th 23కి సంబంధించి, అంటే ఎప్పుడో 2 years అటు ఇటుగానే వస్తాయిలే గవర్నమెంట్ అవార్డులు. అండ్ ఇప్పుడు చెప్పారు అంటే దీన్ని మళ్ళీ నన్ను అడిగితే డిసెంబర్ లోపు బహుకరిస్తారు అందరికీ, ఉపరాష్ట్రపతితో లేకపోతే రాష్ట్రపతి చేతులతోనో లేకపోతే గవర్నర్ చేతులతోనో పోయేవారు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ చేత ఈ అవార్డులన్నీ వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ టైం కూడా పుష్పకి అవార్డు వచ్చినందుకు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, పెద్ద ఫంక్షన్ ఏదో చేసుకున్నారు ఇక్కడ. సో ఇట్లా. అండ్ ఏ అవార్డు అని ఇలా చూడొద్దు, వాళ్ళు ఇచ్చేది ఉత్తమ నటుడు అంటే నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చావనేది అనవసరం. అంతెందుకు జోకర్కి అవార్డు వచ్చినప్పుడు కూడా అతను విలన్ కదా అనలా, పర్ఫార్మెన్స్ చూడండి అంతే, తను దాన్ని ఎలా చేశాడు. నటన ప్రాతిపదికని బేస్ ఓపెన్ హైమర్కి ఇచ్చాం లాస్ట్ టైం ఆస్కార్, జస్ట్ ఆ నటనను చూడండి, ఆ స్టోరీ లైన్ ఏదైనా మీకు అనవసరం. ఉత్తమ చిత్రానికి ఇచ్చినప్పుడు అప్పుడు కథ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఉత్తమ చిత్రం పుష్ప అంటే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, అట్లా ఎట్లా ఇస్తారండి అని. ఉత్తమ నటుడు అంటే జస్ట్ అతనికి ఇచ్చిన క్యారెక్టర్ తను ఎలా చేశాడు అంతవరకే మనం క్వశ్చన్ చేయాలి, మిగతావన్నీ పట్టించుకోకుండా. ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అన్న. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.